హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు అనిపే రాజేష్ వ్లాగ్స్. నేను మీ రాజేష్. చూసారు కదా ఫ్రెండ్స్ మంచు ఎలా ఉందో. అసలు ఈ మంచుకి మాకు డ్రైవింగ్ చేయడం కూడా అవ్వట్లేదు. ఎందుకంటే రోడ్డు మొత్తం మంచు నిండిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా ఫ్రెండ్స్. హైదరాబాద్ టు భీమవరం ట్రిప్ అయితే వేసాము. మేము ఒక క్రిస్మస్‌కి 2 డేస్ లీవ్ దొరికిందని చెప్పేసి మేము 2 డేస్ హాలిడే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అదే భాగంగా మీకు కూడా వీడియో అనేది చూపిస్తే బావుంటది కదా! మా రూట్ ఎలా ఉంటుంది? ఎన్ని టోల్ గేట్లుంటాయి? మీకు మీకు చెప్దామని చెప్పేసి చేసాం ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ టోల్ రోడ్ అనేది మనకి తగులుతుంది. ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అనేది చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మనకి ఎటువంటి గుంతలు గూడా ఉండవు ఈ రోడ్‌లో. ఇదొచ్చేసి నేషనల్ హైవే అనమాట. ఇక్కడ నుంచి మనకి సూర్యాపేట, కోదాడ, నందిగామ, విజయవాడ ఆ రూట్ తోటి మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే హోటల్ 7 అనేది ఈ రూట్‌లో బెస్ట్ హోటల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చాలా బావుంటుంది. అక్కడ ఐటెమ్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ. హోటల్ స్టార్ట్ కాకముందే మనకి ఒక 30, 40 కిలోమీటర్స్ ముందు నుంచి కూడా ఈ 7 హోటల్ అనేది బోర్డ్స్ అనేది మనకు కనిపిస్తది. ఆ బోర్డ్స్ చూసుకొనైతే మనం ఆగొచ్చు ఫ్రెండ్స్. మేమైతే చాయ్ తాగుదామని చెప్పేసి కుటీరం అని ఒక రెస్టారెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్‌లో. ఈ హోటల్‌లో చాయ్ అయితే బావుంది. రెస్టారెంట్ కూడా యాంబియన్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. మనకు అన్ని వాష్‌రూమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్ అనేది చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. ఇదొచ్చేసి చౌటుప్పల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం భువనగిరి ఎళ్ళాలంటే లెఫ్ట్ సైడ్‌కి. మనం సూర్యాపేట, విజయవాడ మాత్రం స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఒకటే హైవే ఉంటది ఫ్రెండ్స్ ఇదంతా. మొత్తం రోడ్ మొత్తం స్ట్రెయిట్‌గానే ఉంటది. మనమైతే ఎక్కడ కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. విజయవాడ దాకా అయితే ఒకటే రోడ్ ఫ్రెండ్స్. స్ట్రెయిట్ ఒకటే ఉంటుంది రోడయితే. ఈ రోడ్‌లో మనకి నకరేకల్, నార్కెట్పల్లి ప్లస్ ఇంకొకటి మనకి కామినేని హాస్పిటల్ అనేది తగులుతుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్‌లో. మన ఎల్బీనగర్ కామినేని కాదు. మనకి నల్గొండ దగ్గర ఉండే కామినేని ఫ్రెండ్స్. మనకి ఎల్బీనగర్ నుంచి అయితే విజయవాడ వచ్చేసి మనకి 275 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్ అనేది చాలా వైడ్‌గానే ఉంటుంది. మనకి 4 లైన్ రోడ్ ఉంది. మధ్యలో ఒక్కొక్కసారి మనకి 6 లైన్ రోడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన బోర్డర్ దాటాక మాత్రం 6 లైన్ రోడ్ అయితే ఉంది. మీకు చౌటుప్పల్ తర్వాత ఒక టోల్ గేట్ అయితే వస్తది ఫ్రెండ్స్. అది చూపియడం అయితే నేను మర్చిపోయాను. అదొచ్చేసి 80 రూపీస్ ఉంటుంది టోల్ చార్జెస్ కార్‌కైతే. దాని తర్వాత మనకి సెకండ్ ఇంకో టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి కొర్లపాడు టోల్ గేట్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనకొచ్చేదైతే. కార్‌కైతే మనకి 125 రూపీస్ అయితే ఉంటుంది. మనకి బోర్డర్‌కి ముందు ఒక 2 టోల్ గేట్‌లయితే ఉంటాయి. బోర్డర్ తర్వాత ఒక 2 టోల్ గేట్‌లయితే ఉంటాయి ఫ్రెండ్స్ విజయవాడ లోపల. మనకి ఈ టోల్ గేట్ దగ్గరొచ్చేసి మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనం ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ ఫాస్టాగ్ వాళ్ళు మనకి సర్వీస్ అయితే అందిస్తారు. మనకి టోల్ గేట్ దగ్గర మనకి 3 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేస్తే మాత్రం మనం టోల్ అనేది పే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు మాత్రం బలవంతంగా పే చేయమంటే మాత్రం నేషనల్ హైవేకి కంప్లెయింట్ చేయొచ్చు. నేషనల్ హైవే కస్టమర్ కేర్‌కయితే మనం కంప్లెయింట్ చేయొచ్చనమాట. ఈ టోల్ గేట్‌కొచ్చేసి మనకి ఇటు సైడ్ ఒక 6 ఎంట్రీస్ ఉంటాయి. అటు సైడ్ ఒక 6 ఎంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం. మన వెహికల్స్ అనేవి ఫ్రీగా ఎళ్ళాలి కాబట్టి ఎక్కువ గేట్స్ అనేది పెట్టారిక్కడ. మాక్సిమం అయితే మనకైతే లేట్ అవ్వదు. ఎప్పుడన్నా మనకి క్రిస్మస్ గాని, సంక్రాంతి గాని, దీపావళి ఆ టైంలో మాత్రం కొంచెం ఈ లెఫ్ట్ సైడ్‌లో అనేది వాష్‌రూమ్స్ ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ బోర్డ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. మనకి సూర్యాపేటకు ముందు జనగాం గాని, సిద్దిపేట గాని, వరంగల్ గాని ఎళ్ళాలనుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ రోడ్‌కయితే ఎళ్ళాలి. ఒకవేళ మనం ఖమ్మం సైడు, ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి అటు సైడ్ ఎళ్ళాలనుకుంటే మాత్రం మనం సూర్యాపేట ఫ్లైఓవర్‌కి ముందు లెఫ్ట్ సైడ్‌కయితే మనం ఎళ్ళాల్సిందే. లేదు అనుకుంటే మనం సూర్యాపేట ఊరు దాటేసిన తర్వాత మనకి ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఒకటి రూట్ అయితే ఉంటుంది. ఆ రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ రూట్ నుంచి కూడా మనం అయితే ఎళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏపీలోకి ఎంటర్ అవుతున్నాము. బోర్డర్ దాటే ముందు మనకైతే ఒక చెక్ పోస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వచ్చే రైట్ సైడ్‌లో ఉండే చెక్ పోస్ట్ మాత్రం మన తెలంగాణ పోలీస్ వాళ్ళు ఉంటారనమాట. ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్‌ని చెక్ జేయడానికి కోసం ఇక్కడ మనం వెహికల్స్ అనేది పోలీస్ వాళ్ళు ఆపుతుంటారు. మన కరోనా టైంలో గూడా మన బోర్డర్ అయితే ఇదే ఉండేది. మనం ఇక్కడి నుంచి మనం దాటడానికి మనకైతే ఛాన్స్ అయితే ఉండేది గాదు. ఇక్కడ ఇదొచ్చేసి మనకి ఈ నదనేది మనకి బోర్డర్ ఫ్రెండ్స్. తెలంగాణ, ఆంధ్రాకి ఇదొక బోర్డర్ అనమాట. ఇదే నది. ఈ నది దాటితే మనం ఆంధ్ర ఎంటర్ అయినట్టే. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆహ్, అయింది గాబట్టి బోర్డ్ అయితే మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది. ఈ బోర్డర్ దాటిన తర్వాత ఆంధ్ర పోలీసోళ్ళు మనకి తెలంగాణ వెహికల్స్‌ని చెక్ జేస్తారు ఫ్రెండ్స్. ఈ రోడ్డంతా చెకింగ్ కోసం సెపరేట్‌గా మనకి లైన్ అనేది పెట్టుకున్నారు. ప్రతీది మనం ఆల్కహాల్ గాని, ఏదైనా మన క్యాష్ గాని తీసుకెళ్తూ ఉంటే ఆపి చెక్ జేస్తూ ఉంటారు. వాళ్ళకి డౌట్ వచ్చిన వెహికల్స్ అన్నీ ఆపుతారు. మాదైతే ఆపలేదు ఫ్రెండ్స్. ఈ టాక్సీ ప్లేట్ కార్స్ గాని
ఇక్కడ మనం బోర్డర్ పాస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనం ఇంక టెన్షన్ లేకుండా మనమైతే ఎళ్ళిపోవచ్చు. మనదైతే వైట్ ప్లేట్ కాబట్టి మనకవసరం లేదు. టాక్సీ ప్లేట్స్ గాని, లారీస్ గాని అన్నిట్లకి తీసుకోవాల్సుంటుంది. మనకి బోర్డర్ తర్వాత 2 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి చిలకల్లు టోల్ గేట్ ఫ్రెండ్స్ ఇది. దీనికొచ్చేసి కార్‌కి మనకి రూ. 105 చార్జ్ చేస్తున్నారు. వెహికల్స్ మరి పెద్ద వెహికల్స్ అయితే మనం మన వీల్స్‌ని బట్టి చార్జెస్ అయితే ఉంటది. 2 వీలర్‌కి, 3 వీలర్‌కయితే మనకి ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. 4 వీలర్ నుంచి స్టార్ట్ మనం ఎన్ని వీల్స్ ఉంటే అన్ని అమౌంట్ అనేది మనం పే చేస్తూ ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ మనకి 6 ఎంట్రీస్ అయితే ఇచ్చాడు. మనకి పైన గ్రీన్ కలర్ మార్క్ అనేది కనిపిస్తుంది. యారో మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది గ్రీన్ కలర్ ఉంటేనే ఆ లైన్ అనేది వర్క్ చేస్తున్నట్టు. రెడ్ లైన్స్ ఉంటాయి కొన్ని. ఆ రెడ్ లైన్ ఉన్న దాంట్లో మనకి వర్క్ చేయదు. ఒకవేళ మనం చూసుకోకుండా ఎళ్ళిపోయినా గాని మళ్ళీ ఎనకాలకి అయితే రావాల్సొస్తది. ఇక్కడ నుంచి అయితే మనం ఒక వ్యూ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ కొండ చూడండి. ఆ కొండ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మనకి కీసర ముందు ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము దిగి కిందకైతే వెళ్ళాము. దాని తర్వాత మనకి ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి టిఫిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ టైంలో అయినా మనకి అవైలబిలిటీ ఉంటది. ఈ టోల్ గేట్ దగ్గర మనకి మైనస్ ఏంటంటే ఎవ్రీ టోల్ గేట్‌లో ఏ టోల్ గేట్‌లో అయినా మనకి అప్ అండ్ డౌన్ 24 అవర్స్ లోపలుంటే అప్ అండ్ అప్ ఒక రేట్ తీసుకుంటాడు. మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడైతే మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం 24 అవర్స్‌లో వచ్చినా, 10 మినిట్స్‌లో వచ్చినా మాత్రం మనకైతే సేమ్ అమౌంట్ అనేది కట్టాల్సిందే పక్కా. అదే మిగతా టోల్ గేట్‌లో అయితే మనకి డిస్కౌంట్ అనేది ఇస్తాడు. మనం సపోజ్ రూ. 100 కట్టామంటే ఎళ్ళేటప్పుడు ఒకవేళ 24 అవర్స్ లోపలొస్తే రిటర్న్‌లో వచ్చినప్పుడు రూ. 50 అయితే తీసుకుంటారు. అలా ఉంటుంది. గానీ ఇక్కడ మాత్రం ఫుల్ అమౌంట్ అయితే ఎళ్ళినా, వచ్చినా ఫుల్ అమౌంట్ అయితే పే చేయాల్సిందే. ఇక్కడ గూడా మనకి లెఫ్ట్ సైడ్‌లో టిఫిన్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం విజయవాడ ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్‌కెళ్ళామంటే ఔటర్ రింగ్ రోడ్ టైప్‌లో మనకి విజయవాడ సిటీ ఎంట్రీ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి ఎళ్ళిపోవచ్చు. ఇదొక సిగ్నలు. ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మనకి కనకదుర్గమ్మ టెంపుల్ ప్లస్ మనకి ఆహ్, కృష్ణా బ్యారేజ్ అయితే మనకి కనిపిస్తది. ఇక్కడి నుంచి విశాఖపట్నం 405 కిలోమీటర్స్ ఉంది. మచిలీపట్నం వచ్చేసి 73, చెన్నై వచ్చి 440 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకిక్కడ ముందుకెళ్తే మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర మనమైతే ఆగి అది కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కూడా ఉంది ఇక్కడ మనకి. ఈ సిగ్నల్ దాటిన తర్వాత మనకి విజయవాడ బోర్డ్ అనేదైతే కనిపిస్తుంది. దీని తర్వాతయితే మనకు ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత మన జగన్ గారు వచ్చాక ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ మీద నుంచే మనం కృష్ణా బ్యారేజ్‌నయితే చూసుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ దిగే లోపల మనకి కృష్ణా బ్యారేజ్ అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకి ఈ కొండ ఫ్రెండ్స్ మొత్తం ఇల్లులు కూడా చాలా హైట్‌లో కట్టారు. ఆ కొండ మీద పైనే కట్టారు. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బావుంటుంది ఫ్రెండ్స్. నేను కార్‌లోంచి తీయడం వల్ల సరిగ్గా కనిపించలేదు. నేను వీలైతే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం మీకు తప్పకుండా అక్కడ ఆగి చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్‌లో ప్రకాశం బ్యారేజ్, లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి విజయవాడ బస్ స్టాండ్‌కి ముందు మనకి లెఫ్ట్ సైడ్‌లో రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ రైల్వే ట్రాక్ దాటంగానే మనకి బస్ స్టాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బస్ స్టాప్ అనేది చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడి నుంచి మనకి చెన్నై గాని, వైజాగ్ గాని, మచిలీపట్నం, రాజమండ్రి, మనం హైదరాబాద్ గాని, ఖమ్మం, సత్తుపల్లి ఇటు సైడ్ మనం భద్రాచలం గాని, ఎటుగా ఎళ్ళాలనుకున్నా గాని ఇక్కడి నుంచయితే మనకి బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ బస్ స్టాప్ అనేది మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇక్కడ. నాకు తెలిసినంత మటుకైతే హైదరాబాద్‌కి 5 మినిట్స్‌కి ఒక బస్ అయితే ఇక్కడి నుంచి ఉంది అవైలబుల్. ఈ బస్ స్టాప్‌లో ఎప్పుడెళ్ళినా సరే మనకైతే ఫుల్‌గానే ఉంటుంది ఫ్రెండ్స్. జనం అనేది మాత్రం కనిపిస్తూనే ఉంటారు. బసెస్ గూడా వస్తూనే ఉంటాయి. పబ్లిక్ కూడా వస్తూనే ఉంటారు. మనకి ఎప్పుడు జూసినా మనకైతే ఈ బస్ స్టాప్ అనేదైతే నేనైతే చూడలేదు ఖాళీగా. ఈ బస్ స్టాప్ మాత్రం చాలా ఫుల్‌గా ఉంటుంది ప్లస్ ఒకసారి నేను ట్రావెల్ చేసినప్పుడు బస్సులో రావడం జరిగింది. కానీ నేనైతే దగ్గర దగ్గర మధ్యాహ్నం 12 గంటలకొస్తే నైట్ 10 గంటలకు దొరికింది ఫ్రెండ్స్ బస్సయితే నాకు. బసెస్ అయితే ఉన్నాయి గానీ, మనకి పబ్లిక్ ఎక్కువుండడం వల్ల నేనైతే బస్‌ని క్యాచ్ చేయలేకపోయాను. మనం బస్ స్టాప్ దాటిన తర్వాత ఒక విగ్రహం అనేది కనిపిస్తుంది. దీని గురించి అయితే నాకు తెలీదు గానీ, మీకు ఒకవేళ తెలిసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చెన్నై ఎళ్ళాలంటే రైట్ సైడ్‌కెళ్ళాలి. లెఫ్ట్ సైడ్‌కెళ్ళినట్టయితే మనం ఏలూరు, మచిలీపట్నం రూట్‌కి, బెంజ్ సర్కిల్ రూట్‌కయితే ఎళ్ళిపోతుంది. ఇక రైట్‌కెళ్తే మాత్రం చెన్నై హైవే అవుతుంది. మనకు రైట్ సైడ్‌లో కనిపిస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసి మన చెన్నై నుంచి వచ్చే ఫ్లైఓవర్ ఫ్రెండ్స్ అది. గుంటూరు వయా చెన్నై, చెన్నై నుంచి గుంటూరు మీదుగా వస్తుందది. మనకి ఈ సర్కిల్ దాటిన తర్వాత మనం ఏలూరు,
గాని, రాజమండ్రి సైడ్ గాని ఎళ్ళాలనుకుంటే మనకి మళ్ళీ ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం మనం ఏలూరు సైడ్ అయితే ఎళ్ళొచ్చు. మనం ఈ సిటీ అనేది బెంజ్ సర్కిల్ అనేది దాటేసి అవతల దిగుతదనమాట. ఒకవేళ మనం మచిలీపట్నం, బందర్ అటు సైడ్ ఎళ్ళాలనుకుంటే మాత్రం ఫ్లైఓవర్ మాత్రం ఎక్కకుండా సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఎళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అది. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆ ఫ్లైఓవర్ అనేది మనకు కనిపిస్తది. మనం అటు నుంచి వచ్చినా, ఇటు నుంచి ఎళ్ళినా ఫ్లైఓవర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం మనం ఈ బెంజ్ సర్కిల్ సైడ్ అయితే ఎళ్ళలేము. మళ్ళా యూ టర్న్ చేసుకోవడానికి కూడా మనకైతే గ్యాప్ అయితే ఎక్కడా లేదు. మళ్ళా ఫ్లైఓవర్ దిగి మళ్ళా రిటర్న్ రావాల్సిందే. అందుకే ఒకసారి మాత్రం ఈ ఫ్లైఓవర్ దగ్గరకొచ్చినప్పుడు చూసుకొని ఎళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డ్ గూడా అయితే మనకి అవైలబుల్ ఉంది. మనం ముందే బోర్డ్ అయితే కనిపిస్తది. ఒకవేళ ఏలూరు సైడ్ ఎళ్ళాలనుకుంటే ఫ్లైఓవర్ ఎక్కమని చెప్పి చూపిస్తది. ఇటు మేము బందర్ సైడ్ నుంచి ఎళ్దాము. మనకి కిలోమీటర్ తక్కువ అవుతుంది అని మేము ఇటు వచ్చాము. రైట్ సైడ్‌లో మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక పెయింటింగ్స్ మాత్రం చాలా బాగా ఏశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బెంజ్ సర్కిల్ అయితే మనకి వస్తుంది. మనం బందర్ సైడ్, మచిలీపట్నం సైడ్ ఎళ్ళాలి కాబట్టి మనం రైట్ సైడ్‌కెళ్ళాలి. ఇటు ఒకవేళ లెఫ్ట్ సైడ్‌కెళ్తే మళ్ళా విజయవాడ సిటీ లోపలికెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ లేకముందు చాలా ట్రాఫిక్ ఉండేది. ఈ ఫ్లైఓవర్ ఏసిన తర్వాత చాలా ట్రాఫిక్ తగ్గిపోయింది. నాకు తెలిసిన మటుకైతే నేను ఈ సిగ్నల్‌లో 2 అవర్స్ వెయిట్ చేసిన రోజులు గూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అంత ట్రాఫిక్ ఉండేది. కానీ ఈ ఫ్లైఓవర్ ఏసాక మనకు ట్రాఫిక్ మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్‌కెళ్తే మనకి విజయవాడ సిటీ లోపల నుంచే మనం బందర్ రోడ్ అనేది వస్తుంది. బందర్, మచిలీపట్నం అలాగా నరసాపురం అటు సైడ్ మనకి ఎళ్ళిపోవచ్చు ఇటు నుంచి. ఈ రోడ్ అనేది చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మనం ఈ రోడ్‌లో మనకి ఫ్లైఓవర్స్ మనకి చాలా బావుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మనకి ఫ్లైఓవర్‌లనేది వేశారు. ఇది మచిలీపట్నం ఇక్కడి నుంచి 65 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఉయ్యూరు 26 కిలోమీటర్లుంది. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఎళ్ళామంటే మనం సిటీ అనేది దాటేయొచ్చు. ఈ సిటీ దాటిన తర్వాత మనకి మొత్తం నేషనల్ హైవేనే కాబట్టి మొత్తం ఫ్లైఓవర్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఊరు కూడా తగలదు. ఊరు తగిలినప్పుడల్లా మనకి ఫ్లైఓవర్స్ అనేదైతే ఉంటది. కాబట్టి మనం స్పీడ్‌గా ఎళ్ళిపోవచ్చు. ఈ రూట్ కూడా చాలా బావుంటుంది. ఈ ఈ రోడ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో. ఇదొచ్చేసి మన కంకిపాడు నుంచి గుడివాడ ఎళ్ళే రూటు. ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది రోడ్ ఇది. ఈ రోడ్ అయితే చేంజ్ అవ్వలేదు. మరి దేని గురించి అనేదైతే నాకైతే తెలీదు కానీ సెపరేట్ హైవే అయితే ఒకటుంది. మా తమ్ముడొచ్చేసి మార్నింగ్ నుంచి లంచ్ చేద్దాం ఆపురా బాబు అంటే, ఆపకుండా సాయంత్రం 5 అయితుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇప్పుడు ఆపి ఫ్రైడ్ రైస్ తింటావా? నూడిల్స్ తింటావా? అని చెప్పేసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు మమ్మల్ని. మనకి గుడివాడ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ అయితే ఒకటి తగులుతుంది ఫ్రెండ్స్ చూడండి. మేమొచ్చిన టైంకి కరెక్ట్‌గా ట్రైనొచ్చింది. మీకు చూపియగలిగాము. మేమెళ్ళే టైంకి నైట్ అయిపోయింది గానీ ఫ్రెండ్స్, క్రిస్మస్ గనుక చర్చికి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. లైటింగ్ అనేది మీకు ఫోన్‌లో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, నేను బయట నుంచి లైవ్‌లో చూస్తే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది గాబట్టి, నేనైతే నైట్ వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళా మార్నింగ్ లేసి ఒక బైక్ తీసుకొని మళ్ళీ ఎనకాలకొచ్చి మీకోసం వీడియో అయితే తీశాను. మార్నింగ్ ఇదొచ్చేసి మా ఎ ఊరికి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. మా ఊరు ఎంట్రన్స్‌లో మనకి టర్నింగ్ చాలా బావుంటాయి ఫ్రెండ్స్. మన టర్నింగ్ పక్కన చెరువులు, పొలాలు చూసుకున్నట్టయితే చాలా బావుంటది. మార్నింగ్ టైమ్‌లో కాబట్టి మనకి వ్యూ అనేది గూడా చాలా బాగా కనిపిస్తుంది. వాతావరణం గూడా చాలా బావుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడికొస్తే మాత్రం మళ్ళీ హైదరాబాద్ అయితే రావాలని అనిపిచ్చదు నాకు. అంత బావుంటుందిక్కడ. ఇదొచ్చేసి మంచినీళ్ళ చెరువు ఫ్రెండ్స్ ఇవి రైట్ సైడ్‌లో చిన్నవి. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్‌లో కొబ్బరి వ్యాపారం చేసేవాళ్ళు మనకి కొబ్బరికాయలని తీసి ఇక్కడ పెట్టుకుంటారు. ఇదొచ్చేసి మా టర్నింగ్ ఫ్రెండ్స్. ఇది మా ఊరి ఎంట్రన్స్ దగ్గరలోది. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ అయితే వస్తది. అక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి మా మామయ్య వాళ్ళ పొలం ఫ్రెండ్స్ అది. మేము ఊరొచ్చినప్పుడల్లా ఈ పొలం దగ్గరకొచ్చి ఫోటోస్ అయితే దిగుతుంటాము. ఇక్కడే మాకు కొబ్బరి చెట్లు గూడా పొలం చుట్టూ ఉన్నాయి గాబట్టి, మేము ఎప్పుడైనా కావాలంటే కొబ్బరికాయలు దించుకొని, ఇక్కడే వాటర్ తాగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి.